సింధూర చెప్పిన తీర్పు విన్న తర్వాత చంచలమ్మ ఆలోచనలోనూ, ప్రవర్తనలోనూ విపరీతమైన మార్పులు కనబడుతూ ఉంటాయి. ఎప్పుడూ సింధూరాన్ని ఎంతో ప్రేమగా చూసుకునే చంచలమ్మ ఒక్కసారిగా వ్యతిరేకంగా అన్నట్టు అనిపిచ్చేస్తూ ఉంటుంది. అయితే సింధూర చంచలమ్మ వారసురాలు అని చెప్పడంతో, ఆ విషయం ఇంట్లో వాళ్ళకి తెలియడంతో సింధూరాన్ని పొగడ్తలతో ముంచేస్తూ ఉంటారు. మనకు అనుగుణంగా ఉండాలి అంటే సింధూరతో మనం మంచిగా ఉండాలి అన్నట్టుగా. ఇంకా సింధూర, చంచలమ్మ రాగానే దిష్టి కూడా తీస్తూ ఉంటారు. అయితే చంటి ఉండి అమ్మాయి గారు తీర్పిచ్చారు అంటే అమ్మగారి తర్వాత అమ్మగారులా అన్నమాట అనేది అనగానే చంచలమ్మలోని ప్రవర్తనలో మార్పుల్ని కేశవ గమనిస్తాడు. ఏదో చంచలమ్మ విషయంలో తేడా కొడతా ఉంది. ఆ అమ్మాయి చెప్పిన తీర్పు ఈమెకి నచ్చలేదేమో అన్నట్టు అనుకుంటూ ఉంటుంది. అయితే సింధూర ఇంట్లోకి వెళ్తూ ఉంటే చంచలమ్మ ఆపుతుంది. సింధూర ఆగు, నువ్వు చెప్పిన తీర్పు నీ మనసులోని నిర్ణయమా లేకుంటే ఏంటి అన్నట్టు అడిగితే, మీరు తీర్పు ఎలా ఇస్తారో అలా ఇచ్చాను అనుకుంటున్నాను అత్తమ్మ అనైతే చెప్తూ ఉంటుంది. సరే, నువ్వే ఆ సిచ్యువేషన్లో ఉంటే నువ్వేం చెప్తావో చెప్పు, నీ నిర్ణయం కూడా అదేనా అంటే సింధూర ఏం చెప్పదు, మౌనంగా ఉంటుంది. అయితే నువ్వు కూడా పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావా అనగానే ఇంట్లో వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇదేంటి చంచలమ్మ సింధూరాని అలా అడిగేసింది, చంచలమ్మకు పెళ్లి చేయనని చెప్పింది కదా సింధూరాకి, మరి అలాంటప్పుడు ఇలాంటి క్వశ్చన్ ఎందుకు వేసింది అనుకుంటూ ఉంటారు. ఇది మాత్రం చాముండికి పెద్ద శుభవార్తనే చెప్పాలి. ఎందుకంటే చంచలమ్మకి సింధూరాకి చెడింది అంటే ఇక సింధూర మీద లేనిపోని నిందలు వేసేసి సింధూరని ఇంట్లోంచి పంపించేయొచ్చు. ఇప్పుడు సింధూరాకి వ్యతిరేకంగా ఉంది కదా చంచలమ్మ అన్నట్టు ప్లాన్లు వేసుకుంటారు.